హైదరాబాద్లోని ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో మరి సెంట్రల్ రీసైక్లింగ్ కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. గారు అమర్ సింగ్ గారు, మల్లారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్స్, మరి మిగతా అధికారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం. మనకు రాష్ట్రంలో దేశంలో అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద సమస్య చెత్త. ఈ చెత్తను ఎక్కడేయాలనేది అందరినీ వేధించేటువంటి సమస్య. ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఐటీసీ వారి కోఆర్డినేషన్తో మరి ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ కేంద్రంలోని 10 ఎకరాల స్థలంలో ఈ యొక్క ప్లాంట్ పెట్టి సేకరించినటువంటి చెత్తనంతా కూడా రీసైక్లింగ్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ లాగా చేసి మరి చెత్త అనేటువంటి ఒక భూతం నుంచి ఈ యొక్క మున్సిపాలిటీని మరి విముక్తి చేసినటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వారి బృందానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి రీసైక్లింగ్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, ప్రతి మున్సిపాలిటీలో అవసరము. పట్టణాలలో జనాభా పెరుగుతుంది, వారు వదులుతున్నటువంటి వ్యర్థాలు కూడా విషతుల్యం అయిపోయి ఆ విషాన్ని మనం పీల్చుకొని రకరకాల జబ్బులు మనల్ని వేటాడుతున్నాయి. కాబట్టి దాని నుంచి విముక్తి కలగడం కోసం ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీస్ కానీ, సిఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులు కానీ ప్రభుత్వంతో ఇలా కోఆర్డినేషన్ చేసుకొని ఇవి ప్రారంభించాలని కూడా నేను కోరుతా ఉన్నా. సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. మళ్ళీ ఎక్కడేయాలి, మళ్ళీ ఎక్కడో ఊరు పక్కన ఇల్లు పక్కన వేస్తూ ఉన్నారు. అది మనం వదిలిందే మనకే పెను ప్రమాదం అవుతుంది. ఆ పీల్చే గాలి మరి అది భూమిలో పోయి ఆ వాటర్ను మొత్తం కూడా పొల్యూట్ చేయడము, ఎయిర్ వాటర్ రెండింటిని కూడా మరి కలుషితం చేయడంతో మరి వివిధ రకాల జబ్బులు కూడా వెంటాడుతూ ఉన్నాయి. అసలు గతంలో మనం ఎప్పుడు విని కనని ఎరగని జబ్బులు మనం ఎంత సిటీలలో ఉన్నా కూడా అంతే స్థాయిలో జబ్బులు కూడా వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం మనం వదిలేటువంటి వ్యర్థాలు రోడ్ల మీద ఉండడం, లేదా భూమిలోకి వెళ్ళి దాన్ని మళ్ళీ వాటర్లో కలిసిపోయి అది మళ్ళీ ఇంకొక రూపంలో మనకు ఎఫెక్ట్ కావడం. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మరి ఇందాక మల్లారెడ్డి గారు, అదేవిధంగా అమర్ సింగ్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఇది ఒక మంచి మోడల్, రాష్ట్రానికి ఆదర్శవంతమైంది. ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా